ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో మహబూబాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు. అయితే తుఫాను ప్రమాద సహాయం కోసం 7995074803 టోల్ ఫ్రీ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు జిల్లా అధికారులు తెలిపారు. రైట్గా వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, వాట్స్ అప్డేట్స్? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి అంటే 6 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి మనం చూసినట్లయితే మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. అన్ని మండలాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. వాతావరణం అంతా కూడా చల్లబడ్డటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా చల్లటి గాలులు కూడా వీస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కువ శాతం మహబూబాబాద్ జిల్లా వైపు ఎక్కువగా కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మహబూబాబాద్ మండలంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని మండలాలు అంటే ఇటు డోర్నకల్ నియోజకవర్గం ఉంటుంది, మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, ఇటు పాలకుర్తిలో పాటాపుగా ఉండే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు తొర్రూరు వైపు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో అయితే జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు సెలవైతే ప్రకటించారు. ఈ రోజు వరకు అయితే ప్రస్తుతానికి సెలవైతే అధికారులు ప్రకటించి ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అధికారులందరూ కార్యస్థానంలోనే ఉండాలన్నటువంటి ఒక ఆదేశాలను అయితే జిల్లా కలెక్టర్ అద్వయ్ కుమార్ సింగ్ కూడా చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు, అదేవిధంగా మున్సిపల్, ఎంపీడీఓలు, ఇరిగేషన్ సంబంధిత అన్ని విభాగ అధికారులతో ఆయన ఉదయం టెలికాన్ఫరెన్స్ కూడా ఏదైతే మోంతా తుఫాన్కు సంబంధించినటువంటి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కురుస్తున్నటువంటి భారీ వర్షాల మీద ఆయన ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ కూడా. మరి రవికాంత్, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అండ్ ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అసలు వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికైతే ఎల్లో అలర్ట్ మనకు జారీ అయి ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తా ఉంది. ఎల్లో అలర్ట్ రెడ్ అలర్ట్ గా కూడా మారే అటువంటి అంత స్థాయిలో వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. 7995074803 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరు కూడా అంటే ప్రమాదకర స్థాయిలో జలపాతాలు, చెరువులు, కుంటలు, కెనాల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలెవరు వాటర్ బాడీస్ దగ్గరికి, జలాశయాల దగ్గరికి వెళ్ళొద్దన్నటువంటి సూచనలు కూడా చేస్తా ఉన్నారు. ఆ రకంగా రెవెన్యూ కావచ్చు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షణ ఉంచాలన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతోంది. కొండమల్లేపల్లి, చింతలపాలెం, మేళ్ల చెరువు, మఠంపల్లి, హుజూర్ నగర్, గరిడేపల్లి, పాలకీడు, నేరేడు చెర్ల మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా దంచికొట్టిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాలకు పంట పొలాలు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు.